న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అక్రమ పీడీఎఫ్ బియ్యం పట్టివేత. అమలాపురం ముమ్మిడివరం గేటు వద్ద ఓ రైస్ షాప్ లో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎఫ్ రైస్ ను పట్టుకున్న అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అక్రమ పీడీఎఫ్ బియ్యం పట్టివేత. అమలాపురం ముమ్మిడివరం గేటు వద్ద ఓ రైస్ షాప్ లో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎఫ్ రైస్ ను పట్టుకున్న అధికారులు. గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున పీడీఎఫ్ బియ్యం దందా చేస్తున్నాడంటూ ఆరోపణలపై కదిలిన అధికారులు మంగళవారం షాప్ లో పీడీఎఫ్ బియ్యం ను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు. ఇప్పటికే ఆయన కొన్ని తరలించాడు కానీ ఇంకా కొన్ని పట్టుకోగలిగాము. ఇక్కడ ముందు నుంచి ఎప్పటి నుంచో ఇక్కడ దందాగిరి జరుగుతుంది. ఆయన లోడ్లు వేయడం అన్నీ జరుగుతున్నాయి. మొన్న కూడా ఎవరో మీడియాతో పట్టుకున్నారంట, ఒక సైకిల్ మీద మూటలు వేసుకెళ్ళడం. అలాగే ఈరోజు ఆయన మేమేం చేయటం లేదు అదే అని బెదిరించడాలు అందరినీ అలా చేస్తున్నాడు. దాని గురించి మా డిఎస్ఓ గారు నేను కలిసి రావడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా మేము పట్టుకున్నాము. ఇక్కడ 7 మూటలు దొరికాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ సమస్యపై గళమెత్తిన ప్రజా సంఘాలు. ఆర్టీసీ బస్టాండ్ అక్రమాలపై చీకురుమెల్లి రవికుమార్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఈ రోజు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి రవికుమార్ కు సంఘీభావం తెలిపారు. పోరాటంలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ సమస్యపై గళమెత్తిన ప్రజా సంఘాలు. ఆర్టీసీ బస్టాండ్ అక్రమాలపై చీకురుమెల్లి రవికుమార్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఈ రోజు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి రవికుమార్ కు సంఘీభావం తెలిపారు. పోరాటంలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా రవికుమార్, కార్యదర్శిగా బూసి శరత్ కుమార్, కన్వీనర్లుగా బూదే దుర్గా ప్రసాద్, కన్వీనర్లుగా పలువురిని నియమించారు. ప్రజలకు అవసరమైన బస్టాండ్ లో అక్రమాలను తొలగించి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పోరాటం కొనసాగుతుందని కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. రేపు కలెక్టర్ ఆఫీస్ కి, ఎంపీ ఆఫీస్ కి, ఎమ్మెల్యే ఆఫీస్ కి వెళ్లి మెమరాండం ఇచ్చేందుకు సమాయుక్తం కానున్నట్లు కమిటీ తెలిపింది. ఆర్టీసీ బస్టాండ్ లీజును రద్దు చేసి తక్కినవి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కమిటీ డిమాండ్ చేసింది. దుర్గాప్రసాద్, మొండి కృష్ణబాబు, పండు అప్పారావు, పండు అప్పలస్వామి, రంబాల సత్యనారాయణ, పందిరి శ్రీనివాసరావు, యలమంచుల బాలరాజు, శరత్ కుమారు, తులసిరావు కేవీపీఎస్. ఇది 20 మంది. అంటే మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా బాధ్యతల్లో ఉంటారు. అంటే దీనికి ఇంక మన కమిటీలో పెట్టుకోవడానికి ఎవరిని అభ్యంతరం లేదు, పెట్టచ్చు. కానీ దీనికి దాన్ని ఏదో అంటాం కదా మనం, గంట కట్టేవాడు ఎవడో అనేటువంటి చూసుకున్నప్పుడు అధ్యక్షుడిగా రవికుమార్ని పెట్టడమే భావ్యం. ఎందుకంటే ఈ పోరాటానికి నాంది పలికింది ఆయన కాబట్టి అధ్యక్షుడిగా చీకురుమెల్లి రవికుమార్ని పెట్టాలనేటువంటి మా ప్రతిపాదన మీరు అంగీకరిస్తున్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయడం ద్వారా ఈ ప్రజల ఆస్తి ఏదైతే ఉందో ప్రజలు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ డేట్ మార్చి ఖచ్చితంగా డేట్ మార్చి చేద్దాం. అయితే టైం ఎంత లేట్గా చేస్తే అన్ని రోజులు మళ్ళీ మన రవికుమార్ కూర్చోవలసినటువంటి అవసరం
ఉంది. కాబట్టి రేపే ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి రేపు ఉదయమే మళ్ళీ ఇక్కడే ఆ ఎమ్మెల్యేకి మొత్తం ఎంపీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మరొక 4 రోజులు 5 రోజులు చూసిన తర్వాత రాకపోతే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వెంట పత్రాలు కాబట్టి అందుబాటులో ఉంటే కమిటీ ఎలాగ మన కమిటీ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే ప్రభుత్వం మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, స్వీకరించిన ప్రభుత్వం వారు గత 11 రోజులుగా కూడా నిరాహారదీక్ష చేస్తున్నాం, పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. అంటే ఒక వ్యక్తి నిరాహారదీక్ష చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చేపట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఈ వేదిక మీంచే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా చేతగారితోనే కాదు, ఇక్కడ చాలామంది దళిత సంఘాలు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, విద్యార్థి యోజన అనేక ఏఐటీ లాంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కనుక మేము తలుచుకుంటే ఖచ్చితంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నువ్వు మాట్లాడలేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రమైనటువంటి ముమ్మడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణకు గురైంది. చీకరిమిల్లి రవికుమారు గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అతని మద్దతుగా వామపక్షాలు, ఇతర దళిత ప్రజా సంఘాలు, బహుజన్ సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా 4-5 డిమాండ్లు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వం ముందు ఉంచబోతూ ఉంది. ఈ డిమాండ్లు నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణకి మేము వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ ఉందో తక్షణం ఆ ఆక్రమణలు తొలగించి ప్రజలందరికీ ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలి. 2, ఏదైతే లీజు ఉందో 15 సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ 15 సంవత్సరాల లీజుని రద్దు చేయాలి. ఈరోజు దాంతోపాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్టాండ్ సుమారు 2.5 ఎకరాల పైన ఉంది. ఆ 2.5 ఎకరాల ఆక్రమణ గురైంది. అందులో 80 సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు. మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆక్రమణ తొలగించాలి. ఈ 81 సెంట్లు పైబడి ఆక్రమించి అందులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ప్రధాన ఫంక్షన్ హాలు నిర్మాణం చేశారు. దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలో నడపాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇతర వనరులు అన్నీ కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి. దాంతోపాటు 4వ ప్రధానమైన డిమాండు యాజ్టీజ్గా బస్టాండ్ నిర్వహణ చేయాలి. అంటే అక్కడ మొత్తం బస్టాండ్ ఆక్రమించారు, దాని మీద ఏసీ మిషన్లు పెట్టారు, ట్యాంకర్లు పెట్టారు, ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం షెడ్లుగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నూతన భవనాన్ని ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టాలి. సకల సౌకర్యాలు ప్రజలకు కల్పించేటువంటి పదం అంటే మంచినీళ్ళు, అలాగే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి. ఫ్యాన్లు, టేబుళ్ళు, బెంచీలు అన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రయాణానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆ బస్టాండ్ ప్రాంతం ప్రజలు రోజు బస్సులు వెళ్ళి వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్టీసీ కౌంటర్ని తిరిగి ప్రారంభించాలి. కౌంటర్ తిరిగి ప్రారంభించడం అంటే ఒక 2-3 సిబ్బందిని పెట్టాలి. అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా, మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది ఈ కమిటీగా మేము తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు అంటే ఈ సమావేశం అనంతరం రేపు ప్రజాప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీని కలిసి వినతిపత్రం ఇస్తాం. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తాం. ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళకి సమయం ఇస్తాం. ఈలోపుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే ఈ అఖిలపక్ష సమావేశం తరపున ఈ కమిటీ ఒకటి అంటే ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మేమే ప్రత్యక్షంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పి, ఇది ప్రజా ఉద్యమంగా మలవకుండానే ప్రభుత్వం ఈ స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరొకసారి అందరికీ జై భీమ్. ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాప్లో ఉన్న గల
వివాదమైనటువంటి కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్టాండ్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత 2 సంవత్సరాలుగా దీని మీద చీకురుమెల్లి రవికుమార్ అనే వ్యక్తి పోరాటం చేసి ఈరోజు 11 రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి అనేక ప్రజా సంఘాలు, అనేక రకాల పార్టీలు, మరి పార్టీలకు అతీతంగా ఈయనకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీకి ముమ్మిడివారం ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ అనే నామకరణం చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షులుగా చీకురుమెల్లి రవికుమార్ గారు అధ్యక్షత వహించారు. కార్యదర్శిగా బూసి శరత్ కుమార్ గారు, కార్యదర్శిగా కన్వీనర్ గుదే దుర్గాప్రసాద్ గారిని నియమించడం జరిగింది. కన్వీనర్లుగా మరి చాలామంది ఉన్నారు. ఆ కన్వీనర్లుగా కూడా నియమించడం జరిగింది. పేర్లు అవన్నీ ప్రకటించాలంటే ఎక్కువైపోతుంది కాబట్టి, కానీ ఆ పేర్లు అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇంత సమావేశం జరిగింది, వాళ్ళందరూ కలిపి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ బస్టాండ్ని సాధించే వరకు మేము పోరాటం చేస్తామని మేము ఇక్కడ ప్రతిజ్ఞ చేసాం. కాబట్టి రేపు కలెక్టర్ ఆఫీస్కి, ఎంపీ ఆఫీస్కి, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇస్తాం. తర్వాత సమావేశం దీన్ని వాళ్ళు సరైన దీని మీద స్పందించకపోతే మేము అమర నిరాహార దీక్షకైనా సిద్ధపడి ఈ ఆర్టీసీ బస్టాండ్ని లొంగి వచ్చి ఈ ఆర్టీసీ ఇదివరకు యథాస్థితిలో ఉండేలా ఒక స్టాఫ్ని నియమించకపోతే మేము పోరాటం చేసైనా సాధిస్తామని మేము హెచ్చరిస్తూ జై భీమ్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అసువులు పాసిన పోలీసులను స్మరించుకుంటూ రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ ఆఫీస్ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అసువులు పాసిన పోలీసులను స్మరించుకుంటూ రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ ఆఫీస్ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు పాసిన అమరులైన ఈ ప్రాంత వాసులు కోళ్ల వెంకన్న, పిల్ల రవిప్రసాద్లను పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు సాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని రాజోలు, మలికిపల్లి, సకినేటిపల్లి ఎస్ఐలు రాకేష్, సురేష్, శ్రీనివాస్ మరియు సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఒక ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సర్కిల్ ఆఫీస్ నుంచి ఏదైతే మన పోలీసు స్మారక చిహ్నం ఉందో ఈ జడ్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో గ్రామ పెద్దలు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి ఇయర్ కూడా మనం అక్టోబర్ 21న జరుపుకుంటాము. అండ్ ఎవరైతే మనకు విధి నిర్వహణలో ప్రాణాలకు అర్పిస్తారో, ఎవరైతే తమ ప్రాణాలను త్యాగం చేస్తారో అటువంటి వారిని స్మరించుకోవడం కోసం మరియు వారిని స్ఫూర్తిని మనం స్వీకరించడానికి
ఈ ప్రోగ్రాం మేము ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము విధి నిర్వహణలో ఎక్కడ భయపడకుండా ముందుకెళ్తాము. 24 hours కూడా మేము అందుబాటులో ఉంటాము. అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తాము. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అధికారుల సలహాలు తీసుకుంటూ ఇతర ప్రజల నుంచి కూడా కోఆపరేషన్ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకెళ్ళాలంటే ప్రజల సహాయ సహకారం కూడా మాకు ఎంత అవసరం. పంచుకుని మేము సహాయ సహకారాల్లో అందిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా పెద్దాపురం సామర్లకోట పోలీస్ దాడిలో బ్రేన్పేటకు చెందిన దళాల అక్షయ్ కుమార్ కి తీవ్ర గాయాలు. హుటాహుటిన సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక యువత పోలీసులు అత్యుత్సాహంతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక యువత పోలీసులు అత్యుత్సాహంతో యువకుడు పరిస్థితి విషమం. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్న సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దళిత సంఘాలు నాయకులు ఆందోళన. పల్నాడు జిల్లా పెద్దాపురం సామర్లకోట పోలీస్ దాడిలో బ్రేన్పేటకు చెందిన దళాల అక్షయ్ కుమార్ కి తీవ్ర గాయాలు. హుటాహుటిన సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక యువత పోలీసులు అత్యుత్సాహంతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక యువత పోలీసులు అత్యుత్సాహంతో యువకుడు పరిస్థితి విషమం. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్న సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దళిత సంఘాలు నాయకులు ఆందోళన. దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు నాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పోలీసులు, నాయక ప్రజలతో ప్రాణాలు చెలగాటమాడుతున్న పోలీసులు వ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న సందర్భంగా మరి అనేక రీతిగా ఎక్కడా లేదు. ఓన్లీ ఒక బ్రౌన్పేట, ఒక బొలుసులపేట. పోలీసుల టార్గెట్ ఏంటంటే మాలోళ్ళు ఎక్కడున్నారు, మాదిగోళ్ళు ఎక్కడున్నారన్న విధంగానే టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని చెడగొట్టడమే కాకుండా వాళ్ళని దారుణాతి దారుణంగా కొట్టి చనిపోయే విధంగా ఈరోజు హాస్పిటల్లో ఒక బిడ్డ తల్లడిల్లుతున్న వేదన చూస్తుంటే మనసు బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి చర్యలు పాల్పడుతున్న పోలీస్ పైన మరి జిల్లా యంత్రాంగం అయినటువంటి జిల్లా మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో దళితులపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. దీనిపైన విచారణ జరిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రుల కనసన్నల్లో మరి ఈ యొక్క నియోజకవర్గం ఉంది కాబట్టి గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు చినరాజప్ప గారు మరి నిద్రపోతున్నారా, మరి ఏం చేస్తున్నారో తెలియదు. మరి పోలీసు వారికి అన్ని అధికారాలు కొట్టే అధికారం ఎక్కడిచ్చారండి? ఏ రాజ్యాంగం ప్రకారంగా అసలు కొట్టే అధికారం ఇచ్చారు? అక్టోబర్ 20వ తారీఖు కాకినాడ జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి అమావాస్య సందర్భంగా ఏవైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటున్నామో ఆ ప్లేసుల్లో కొన్ని చోట్ల స్టాటిక్, కొన్ని చోట్ల మొబైల్, ఈ పెట్రోలింగ్ కావాలంటే లేకపోతే స్టాటిక్ బందోబస్తు ఈ ఏర్పాట్లను చేసుకున్నాం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా సెన్సిటివ్ ప్లేస్గా మా లిస్టులో ఉన్నటువంటి లేకపోతే మేము గమనించినటువంటి, మేము గుర్తించినటువంటి సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో బ్రౌన్పేట ఉంది. అక్కడ సతీష్, గోపి అని చెప్పి ఇద్దరిని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సతీష్ అనే కానిస్టేబుల్, గోపి అనే హోంగార్డు. రాత్రి సుమారు 8 గంటలు అనుకుంటే 8 గంటల ప్రాంతంలో అక్కడ ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ ఏంటంటే ఈ తారాజువలు ఇవన్నీ కూడా బాంబులు ఇవన్నీ కూడా పోటాపోటీగా వేసుకోవడం అనేది అలవాటు. ఇక్కడ ఏంటంటే 2 వీధులు సెపరేట్గానే మ్యాక్సిమం అందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన యువకులు. అయితే అది కొద్దిగా ఇష్యూ అయ్యేలాగా ఉంది, ప్రాబ్లం అయ్యేలాగా ఉందని చెప్పేసి
అక్కడ మన వాళ్ళకి ఎవరైతే డ్యూటీ వాళ్ళు కనిపించడం, అలాగే ఆ టైంలో 112 కాల్ కూడా రావడం. సో ఏంటంటే సిఏ గారు కూడా అప్పటి వరకు అక్కడే ఉన్నారు. ఆయన మిగిలిన ఏరియాకి వెళ్ళారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ వస్తే పోలీస్ స్టేషన్ నుంచి సతీష్ కుమార్ ఆయన అలాగే వేరే ఒక ఆయన ఇద్దరు కలిపి అక్కడ ఏరియాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ గుంపుని చెదరగొట్టే ఉద్దేశంతో వాళ్ళు చెదరగొట్టారు. అక్కడ ఎవరిని కూడా కొట్టడం కానీ గాయపరచడం చేయలేదు. ఆ క్రమంలోనే ఏం జరిగిందంటే ఈ దళాల అక్షయ్ ఒక అబ్బాయి 18 years ఉంటాయి, తండ్రి పాపారావు, తండ్రి 3 ఏళ్ళు చనిపోయారు. ఆ కుర్రోడు కూడా రోడ్డు మీద రావడం జరిగింది. రోడ్డు మీద రావడం జరిగిన తర్వాత ఆ కుర్రోడు మరి ప్యానిక్ అయ్యాడు ఏంటో తెలియదు. ఆ కుర్రోడు ఏంటంటే ఆ గాబరాలో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర పడిపోయాడు. ఇంటి దగ్గర పడిపోయిన తర్వాత ఆ కుర్రోడికి ఏంటంటే మెడికల్ హిస్టరీ ఉంది. ఏంటి ఆ హిస్టరీ అంటే గతంలో 2 సార్లు ఫిట్స్ వచ్చింది ఆ అబ్బాయికి. నిన్న కూడా ఫిట్స్ వచ్చిందన్నమాట. ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు దూరంగా ఉంటారు. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఆవిడ తెలిసి ఆవిడ వచ్చింది. మరి ఆవిడకి మిస్కమ్యూనికేషన్ సంథింగ్ ఏంటో తెలియదు, పోలీసులు కొట్టేసి ఉంటారని చెప్పి ఆవిడ భ్రమపడింది. ఆ ఇష్యూలో ఏంటంటే సామర్లకోట ఆసుపత్రిలో జాయిన్ చేయడం, అక్కడ మేమందరూ కూడా డిఎస్పీగా నేను, అలాగే ఎస్ఐస్, అలాగే పెద్ద నుంచి కూడా సిఐ గారు, ఎస్ఐ అందరూ వచ్చి మంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం మేము కాకినాడ జీజీహెచ్ పంపించాం. అక్కడ ట్రీట్మెంట్ కూడా మన పెద్దవరం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడంతో, సూపరింటెండెంట్ గారు వీళ్ళందరితో మాట్లాడడంతో ట్రీట్మెంట్ అంతా బాగా జరిగింది. వెంటనే కుర్రోడైతే నార్మల్కి వచ్చాడు. ఈ రోజునే ఆ కుర్రోడికి ఏంటంటే నిన్నైతే ఫ్రీగా మాట్లాడలేదు, కూడా ఈరోజు ఫ్రీగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం జరిగింది ఏంటంటే ఆ కుర్రోడు ఓపెన్గా చెప్పాడు ఏంటంటే నన్ను ఎవరు కొట్టలేదు అని చెప్పాడు. ఆ విషయం కూడా మనం వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇలా చెప్పడం కారణం ఏంటంటే ఎవరికైనా ఇంకా అపోహలు ఉంటాయి, అదేమో తేటతెల్లం చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది పికెట్ వేసాం, ముందు చర్యగా అన్ని ప్రాంతాలు వేసినట్టు బ్రౌన్ పికెట్ వేసాం ఒకటి. రెండోది చెదరగొట్టడానికి వెళ్ళే తప్పించి ఈ దళాల అక్షయనే కాదండి, ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరిని కూడా కొట్టలేదు. ఎవరిని కూడా కొట్టినట్టుగా ఎవరికి గాయాలు లేవు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో కూడా అదంతా కూడా పబ్లిక్ కెమెరాలు, అందులో కూడా గమనించవచ్చు. ఎవరికి కూడా కొట్టినట్టుగానే గాయపడి ఎక్కడ కూడా లేదు. ఈ విషయం ఏంటంటే ప్రజలకు కూడా తెలియపరచం, వారికి కూడా ఈ విషయంలో వారు కూడా నమ్మకం కలిగింది. నమ్మకం కలిగి వారు కూడా మాతో సహకరించడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. ప్రసవం అనంతరం మృతి చెందిన చేప్రోలు గ్రామానికి చెందిన తొట్టిపాటి శ్రీదుర్గ. ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్రీదుర్గ ప్రసవానికి సమయం ఉండగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించారని బంధువుల ఆరోపణ. విషయాన్ని వైద్యులకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ట్రీట్మెంట్ చేశారని ఆరోపణ. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. ప్రసవం అనంతరం మృతి చెందిన చేప్రోలు గ్రామానికి చెందిన తొట్టిపాటి శ్రీదుర్గ. ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్రీదుర్గ ప్రసవానికి సమయం ఉండగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించారని బంధువుల ఆరోపణ. విషయాన్ని వైద్యులకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ట్రీట్మెంట్ చేశారని ఆరోపణ. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు. ప్రసవ సమయంలో వైద్యులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తున్న మృతురాలి తల్లి. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు. అంటే గొల్లుని తీసి తెచ్చేసుకుని ఎవరో లేరు, నీకు వీళ్ళిద్దరే ఉన్నారు తల్లి. చెప్పమ్మా సార్, చెప్పమ్మా బాధ చెప్పమ్మా. నమస్కారం అయ్యా, నా ఎల్లుడు నా కూతురును 9వ నెల క్యానింగ్ తీయించుకుందామని వచ్చారు సార్. 9 నెలల దాకా కూడా క్యానింగ్ తీయించలేదు సార్. ఇప్పుడు రాత్రినే క్యానింగ్ తీస్తారు సార్, కానీ ఇప్పుడు రాయలేదు సార్. 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయాం సార్ మేము. ఈ తర్వాత 9వ నెల క్యానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్. బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో ఎటనర్స్ అంటారు సార్, ఆవిడ పేరు నాకు తెలియదు. తుని నుంచి వస్తుంది ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది, ఇక్కడ అడ్మిట్ అయిపోవాలా నువ్వు అలాగని చెప్పిందంట సార్. చెప్తే అదే మాటకి సొనువు తీసుకొని నా కూతురు డెలివరీ టైం దగ్గర పడిపోయిందేమని కంగారు పడిపోయి ఇక్కడే జాయిన్ అయిపోయింది సార్.
జాయిన్ అయిపోయి నాకు ఫోన్ చేసింది అయ్యా. ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది బాబు. వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఉండిచ్చేయండి, తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్. అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాం బాబు. పిల్లకాడ ఉంటే వచ్చిన వాళ్ళల్లా చూడటము, తీసుకెళ్ళడము, చూడటము, మళ్ళీ సిలిండర్ బాటిల్ పెట్టడం, ఇంజక్షన్ చేయడం ఇలాంటివి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బుధవారం నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకొని అన్ని శివాలయాల వద్ద భక్తుల అవసరార్థం ఆయా ఆలయాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బుధవారం నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకొని అన్ని శివాలయాల వద్ద భక్తుల అవసరార్థం ఆయా ఆలయాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యవసర పురాతన దేవాలయమైన పాత కోరంగి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ కూరంగేశ్వర స్వామివారి ఆలయం, తాళ్లరేవు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం, పటవల్ల, నీలపల్లి, చొల్లంగి, సుంకరపాలెం గ్రామాల్లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఇప్పటికే కార్తీక మాసంలో భక్తులంతా పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. తరలి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉపాధి గ్రామ సభలు ఆయా పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన మంగళవారం పంచాయతీ కార్యాలయాల వద్ద జరిగాయి. సంబంధిత ఉపాధి హామీ పథకం సంబంధిత అధికారులు హాజరై పని ప్రాధాన్యత గుర్తించాల్సిన పనులకు గ్రామ స్థాయి నాయకులు ఉపాధి కూలీల నుండి అడిగి తెలుసుకున్నారు. కోరంగి పరిశ్రమ ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించడంతో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ పని విధానంలో లోపాలున్నాయని రాష్ట్ర శెట్టిపరచ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు సమదృష్టికి తీసుకువచ్చారు. పనిచేసిన కూలీలకు డబ్బులు సకాలంలో అందించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావుకు సంబంధిత అధికారులకు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ కాదా శ్రీలక్ష్మి గంగాధర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేయడానికి వీలున్న పనులను గుర్తించి ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉపాధి గ్రామ సభలు ఆయా పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన మంగళవారం పంచాయతీ కార్యాలయాల వద్ద జరిగాయి. సంబంధిత ఉపాధి హామీ పథకం సంబంధిత అధికారులు హాజరై పని ప్రాధాన్యత గుర్తించాల్సిన పనులకు గ్రామ స్థాయి నాయకులు ఉపాధి కూలీల నుండి అడిగి తెలుసుకున్నారు. కోరంగి పరిశ్రమ ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించడంతో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ పని విధానంలో లోపాలున్నాయని రాష్ట్ర శెట్టిపరచ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు సమదృష్టికి తీసుకువచ్చారు. పనిచేసిన కూలీలకు డబ్బులు సకాలంలో అందించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావుకు సంబంధిత అధికారులకు తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్ కాదా శ్రీలక్ష్మి గంగాధర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేయడానికి వీలున్న పనులను గుర్తించి ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జూలైలో అడిగితే మాత్రం వేసారు 30 రోజులు అన్నదండి. జూలై నుంచి ఇప్పుడు వరకు 4 సార్లు లేదండి బ్యాంక్కి, ₹1 పడలేదండి. నిన్నగాక మొన్న మళ్ళీ గంగాధరం అడిగితే పడిపోయి చూసి వెళ్ళానండి. మన లక్ష్మీవారు వెళ్ళామండి బ్యాంక్కి. బ్యాంక్ అయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏ గ్యాస్ అండి? ఎనీ గ్యాస్ మన దగ్గర అయితే హెచ్పి గ్యాస్ ఉంది, ఇండియన్ గ్యాస్ ఉంది, భారత్ గ్యాస్ ఉంది. అందుబాటులో ఉన్నాయి. 3 మన మండలంలో ఉన్నాయి. మీరు ఏ గ్యాస్ కైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ గ్యాస్ మీకు మీ ఊళ్ళోకి ఏది పట్టుకోతాను అనుకుంటుంది అది పెట్టుకోవచ్చు. మీరు ఎవరైనా మీరు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నారు కానీ ఎవరైనా ఉంటే మీ అందరికీ చెప్పండి. ఫ్రీ గ్యాస్ కనెక్షన్లో ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం పరిధిలో దరఖాస్తు చేయొచ్చు. ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో టెంపుల్ అంటే గుడి కానీ లేదంటే గవర్నమెంట్ సంబంధించి స్కూల్ కానీ ఏదైనా అక్కడికి అందరూ వచ్చి ఆ ఈకేవైసీ చేయించుకోవచ్చు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై మంగళవారం తణుకు నుండి ఒరిస్సా రాష్ట్రానికి కోడిగుడ్ల అట్టల లోడుతో వెళ్తున్న వాహనం తెల్లవారుజామున లారీ టైర్ పంచర్ కావడంతో ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొని రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన తెలుసుకున్న జాతీయ రహదారి అధికారులు కోరంగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మరోవైపు నుండి మళ్లించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై మంగళవారం తణుకు నుండి ఒరిస్సా రాష్ట్రానికి కోడిగుడ్ల అట్టల లోడుతో వెళ్తున్న వాహనం తెల్లవారుజామున లారీ టైర్ పంచర్ కావడంతో ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొని రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన తెలుసుకున్న జాతీయ రహదారి అధికారులు కోరంగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మరోవైపు నుండి మళ్లించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.